సర్కిల్ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బిలో ఫస్ట్ యూనిట్ అండి జామెట్రీ పార్ట్లో వెయిటేజ్ వచ్చేసి 22 మార్క్స్ 2 మార్క్స్ వస్తుంది 4 మార్క్స్ వస్తుంది 7 మార్క్స్ వస్తుంది. సర్కిల్ ఇది ఏ డెఫినేషన్ అండి, చాలా ఈజీగా 22 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ది సెట్ ఆఫ్ పాయింట్స్ మూవింగ్ ఇన్ ఎ ప్లేన్ సచ్ దట్ దే ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ లయింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. ఇది డయాగ్రామ్ అండి. సెంటర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది పాయింట్, ఇది రేడియస్ ఆర్. ఇది కాకుండా ఇది కూడా సర్కిల్ డెఫినేషన్. ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ మూవింగ్ ఇన్ ఏ ప్లేన్, ఈ ప్లేన్ మూవింగ్ అవుతుంది సచ్ దట్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికైనా కాన్స్టెంట్ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అది ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ పి పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. నెక్స్ట్ the fixed point is called center. Center is a fixed point of the circle and is usually denoted by C. C denote చేశారండి. The constant distance is called a radius of the circle and is denoted by R. ఇది రేడియస్ అండి, R denoted అయింది. This distance from a fixed point center C to a point P on the circle is called a radius of the circle. CP is equals to R అండి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి, చాలా ఈజీగా ఉంటుంది థీరం. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మూవింగ్ ద సెంటర్ ఎట్ సి ఆఫ్ హెచ్ కామా కే అండ్ రేడియస్ ఈస్ ఆర్ ఈస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ప్రూఫ్ లెట్ హెచ్ లెట్ కాదు అండి, గివెన్ దట్ C of h comma k be the center and R be the radius of the circle. Let P of x comma y be the point on the circle. దీనికి ఏ ఫార్ములా అంటే CP is equals to R. ఇది ప్రూవ్ చేయాలి కదండి మనం. CP is equals to R under root of x minus h whole square plus y minus k whole square is equals to R అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ వచ్చేసింది కదండి, చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ థీరం చూద్దాం. ఈ థీరం 2, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ ఏ సెంటర్ ఎట్ 0, with the radius is x square plus y square. సెంటర్ అంటే ఆరిజిన్, మనకి ఆరిజిన్ ఇక్కడ ఉంటుందండి సెంటర్లో. ఆరిజిన్ వచ్చేసి 0, ఇది సర్కిల్. ఇది పాయింట్ ఇక్కడికి P of x comma y. ఇది ఎక్స్ ప్లేన్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్. ప్రూఫ్ కదా. గివెన్ దట్ ఆరిజిన్ అంటే ఏంటి మనకి, ఆరిజిన్ అంటే 0, బి ద సెంటర్ and R be the radius of the circle. Let P of x comma y be any point on the circle. We have సేమ్ అండ్ ఇంటర్సెప్ట్ సెంటర్ ఇచ్చారు కాబట్టి సిపి తీసుకున్నాం. ఇప్పుడు ఆరిజిన్ ఇచ్చారు కాబట్టి ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు 0p ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎక్స్ మైనస్ అండర్ రూట్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x minus 0 whole square plus y minus 0 whole square is equals to r square. x square plus y square is equals to r square వచ్చిందండి. ప్రూవ్ చేస్తాం.
నెక్స్ట్ నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యూనిట్ సర్కిల్. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ పాయింట్ సర్కిల్. మీన్స్ రేడియస్, ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఏదైనా ఒకటి ఉంది, 0 అయితే ఇది ఏమంటారు, డాట్ సర్కిల్ ఆర్ పాయింట్ సర్కిల్ అంటారు. నెక్స్ట్ ఇఫ్ ఆర్ గ్రేటర్ దాన్ 1 దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రియల్ సర్కిల్. ఇఫ్ ద ఆర్ లెస్ దాన్ 1 అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తే దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ సర్కిల్. ప్రాబ్లమ్స్ అండి, చాలా చాలా ఈజీ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్వి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ at 1, 4. Radius is 5. Let C of 1, 4 be the center and R is equals to 5 be the radius of the circle. సర్కిల్ అంటే ఇది పాజిటివ్, ఇవన్నీ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నాయండి. ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్ ఉందండి, ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నాయి. ఇది ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్ కదా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. అంటే ఇక్కడ ఎక్స్ 4, అంటే 5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 1, 2, 3, 4, ఇక్కడ 1, 2, 3, 4 అంటే ఇక్కడ ఉందండి సెంటర్. పి ఆఫ్ ఎక్స్, వై, సెంటర్ వచ్చేసి 1, 4, రేడియస్ వచ్చేసి 5. ఇదండి ఇందులో ఉన్న ఈ we have x minus h whole square plus y minus k whole square is equals to r square. X minus 1 whole square plus y minus 4 whole square is equals to r square అంటే 5 square. x square plus 1 ఇది a minus b whole square ఫార్ములా ఎక్స్టెన్షన్ అండి. 2x minus 2x plus y square plus 60 minus 8y is equals to 25. x square plus y square plus minus 2x minus 8y 1 plus 16 ఏమవుతుంది ప్లస్ 17. ఇది ఇటు సైడ్ వస్తే minus 25 is equals to 0. నెక్స్ట్ స్టెప్లో x square plus y square minus 2x minus 8y 25 నుండి 17 పోతే ఏమొస్తుంది -8 is equals to 0. This is required solution. Which is required circle అంటే ఇది required circle. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి, చాలా ఈజీగా ఉంటాయి. Find the equation of the circle with center 2, -3 and radius is 4. Let C of 2, -3 be the center and R is equals to 4 be the radius of the circle. అండ్ డయాగ్రామ్స్ కూడా వేయాలండి. డయాగ్రామ్స్ కూడా ఇస్తే మనకి ఇంకా మంచి బెటర్ మార్క్స్ వస్తాయి. ఇది ఏ కోఆర్డినేట్లో ఉంది 2, -3 అంటే ఇది ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది. ఫోర్త్ కోఆర్డినేట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1, 2, -3 అంటే ఈ ప్లేస్లో వస్తుంది. ఇది పాయింట్ P ఆఫ్ x, y, సెంటర్ వచ్చేసి C ఆఫ్ 2, -3, రేడియస్ వచ్చేసి 4. We have x minus h whole square plus y minus k whole square is equals to r square. X minus 2 whole square plus y plus 3 minus plus అవుతుంది కదా is equals to 4 square. x square plus 4 minus 4x plus y square plus 9 plus 6y is equals to 16. x square plus y square minus 4x plus 6y ఏమవుతుంది ఇది
ప్లస్ 13, 9 ప్లస్ 4 13, ఇది ఇటు సైడ్ వస్తే -16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ రిక్వైర్డ్ సర్కిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ -1, 2, రేడియస్ 5. ఇది -1, 2 అంటే ఇది ఏ కోఆర్డినేట్లో ఉంది చెప్పండి? ఇది సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. ఇది ఎక్స్, ఇది వై, ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో వై పాజిటివ్, ఎక్స్ నెగిటివ్ కదా. ఇది ఎక్స్ వచ్చేసి ఇక్కడ ఉంది, 1, 2 ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ మిడ్ పాయింట్. ఇది సర్కిల్, ఇక్కడ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై, సెంటర్ సి ఆఫ్ -1, 2, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇలా ప్రతిదానికి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది మనకి ప్రాబ్లం. లెట్ C is equals to -1, 2 be the center and R is equals to 5 be the radius of the circle. Radius of the circle we have x minus h whole square plus y minus k whole square is equals to r square. x -1 అంటే -1 minus +1 whole square plus y minus 2 whole square is equals to 5 square. x square plus 1 plus 2x plus y square plus 4 minus 4y is equals to 25. 5 square అంటే 25 కదా. x square plus y square plus 2x minus 4y, 2 plus 1 5 plus 5, ఇది ఇటు సైడ్ వస్తే -25 is equals to 0. x square plus y square plus 2x minus 4y minus 20 is equals to 0 which is required circle. సర్కిల్ చాలా ఈజీగా ఉంటాయండి ప్రాబ్లమ్స్. Find the equation of the circle with the center a, -b and radius is a plus b. ఇక్కడ ఏముంది? సెంటర్ a, -b. ఇది కూడా ఫోర్త్ కోఆర్డినేట్లో ఉందండి. అలా ఫోర్త్ కోఆర్డినేట్లో x పాజిటివ్ y నెగిటివ్ కదా. ఇక్కడ ఉంటుందండి c ఆఫ్ a, -b, పాయింట్ p ఆఫ్ x, y, రేడియస్ వచ్చేసి a plus b. లెట్ c is equals to a, -b be the center and r is equals to a plus b be the radius of the circle. Be the radius of the circle. We have x minus h whole square plus y minus k whole square is equals to r square. ఇక్కడ ఏమొస్తుంది? x minus a whole square plus y minus and minus plus కాబట్టి a plus b whole square is equals to a plus b whole square. ఇది కదా రేడియస్ మనకి. నెక్స్ట్ స్టెప్లో a minus b whole square ఎక్స్పాన్షన్, x square plus a square minus 2ab plus y square plus b square plus 2by is equals to a plus b whole square expansion, a square plus b square plus 2ab. ఇక్కడ a square, ఇక్కడ b square క్యాన్సల్, a square క్యాన్సల్. నెక్స్ట్ ఉండేది x square plus y square minus 2ab plus 2bc. ఇది ఇటు సైడ్ వస్తే -2ab is equals to 0 which is required circle. Next, find the equation of the circle with the center -a, -b and radius is root a square minus b square. ఇది థర్డ్ కోఆర్డినేట్. ఏ నెగిటివ్, x నెగిటివ్, y నెగిటివ్ ఉంటుంది కదా, థర్డ్ కోఆర్డినేట్ అండి. ఇక్కడ ఉంటుంది సెంటర్, ఇది పాయింట్ p ఆఫ్ x, y, రేడియస్ వచ్చేసి √a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, సెంటర్ వచ్చేసి -a, -b. లెట్ c is equals to -a, -b be the
center, and r is equals to under root of a square minus b square be the radius of the circle. Be the radius of the circle. We have x minus h whole square plus y minus k whole square is equals to r square. x minus into minus plus a అవుతుంది ప్లస్ y మైనస్ అండ్ మైనస్ ప్లస్ b అవుతుంది is equals to r square అంటే a square ప్లస్ a square మైనస్ b square హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ a square plus x square plus 2ax plus y square plus b square plus 2by is equals to a square minus b square. ఇక్కడ a square ఇక్కడ a square క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ x square plus y square plus 2ax plus 2by ఇటు వస్తే ఇది పాజిటివ్ అవుతుంది. ఇది ప్లస్ 2b square is equals to 0, which is required circle. Find the equation of the circle with center sin alpha cos alpha comma sin alpha. Radius is 1. రెండు పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటుందండి పాయింట్. సెంటర్ c ఆఫ్ cos alpha comma sin alpha. పాయింట్ ఇక్కడ p ఆఫ్ x కామా y. లెట్ c ఆఫ్ cos alpha comma sin alpha be the center and r is equals to 1 be the radius of the circle. We have x minus h whole square plus y minus k whole square is equals to r square. And x minus cos alpha whole square plus y minus sin alpha whole square is equals to r square అంటే 1 square. దీన్ని ఎక్స్పాన్షన్ a minus b whole square ఫార్ములా. x square plus cos square alpha minus 2x cos alpha plus y square plus sin square alpha minus 2y sin alpha is equals to 1. x square plus y square plus sin square ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వచ్చేసి దాని వాల్యూ 1 అవుతుంది. సైన్ ఆల్ఫా మైనస్ 2y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇది 1 అవుతుంది దీని వాల్యూ మైనస్ 2 ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ 2y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square minus 2x cos alpha minus 2y sin alpha is equals to 0, which is required solution andi. Next problem, find the equation of the circle with center minus 7 comma minus 3 and the radius is of 4. ఇది కూడా థర్డ్ కోఆర్డినేట్ ఇక్కడ ఉంటుంది కదా. థర్డ్ కోఆర్డినేట్లో x వచ్చేసి 1 2 3 4 5 6 7 నెగిటివ్ పాయింట్ ఇక్కడ ఉంది. 1 2 3 అంటే ఈ ప్లేస్లో ఉంటుంది సర్కిల్. c ఆఫ్ -7 కామా -3 p ఆఫ్ x కామా y రేడియస్ వచ్చేసి 4. లెట్ c ఈజ్ ఈక్వల్స్ టు -7 కామా -3 బి ద సెంటర్. r is equals to 4 be the circle, be the radius of the circle. We have x minus h whole square plus y minus k whole square is equals to r square. x minus into minus plus 7 square plus y minus and minus plus 3 whole square
is equals to 4 square. X square plus 7 square అంటే 49 plus 14x plus y square. 3 square అంటే 9 plus 6. 6y is equals to 6. X square plus y square plus 14x plus 6y. 49 and 49 and 9 ఏమవుతుంది ప్లస్ 58 అవుతుంది. ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ 16 is equals to 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 14x 6y ప్లస్ ఇందులో నుండి ఇది పోతే ఏమవుతుంది, ఇది 42 అవుతుంది. విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. హ్యాస్ ఇట్ ఈస్ ఇది కూడా అలానే ఉంటుందండి. ఇది ఒకటి చెప్పి ఇంకా వేరే మెథడ్ చెప్తాను, అన్నీ సేమ్ ఉన్నాయి కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 5, 2, -4, 3 రేడియస్. లెట్ C of 5, 2, -4, 3 be the center and R is equals to 6 by the radius of the circle. We have x minus h whole square plus y minus k whole square is equals to r square. X minus 5/2 whole square plus y minus and minus plus 4/3 whole square is equals to 6 square. అంటే x square plus 25/4 మైనస్ ఈ టూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 16/9 మైనస్ 8 మైనస్ కాదు ప్లస్ 8/3y is equals to 36. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8/3y. ఇవి 2 ప్లస్ 25/4 ప్లస్ 16/9 మైనస్ 36 is equals to 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8/3y ప్లస్ ఇది కామన్ ఎల్సిఎం 26 అవుతుంది, 36 అవుతుంది. 36 అంటే ఎక్కడ ఏమొస్తుంది 9 వస్తుంది. 25 9s ఎంత అవుతుంది, 25 9s 225 ప్లస్ ఇక్కడ 4 వస్తుంది, 4 16s 64 మైనస్ 36 1296 is equals to 0. x square plus y square minus 5x plus 8/3y ప్లస్ ఇది ఇందులో నుండి తీసేస్తే ఎంత వస్తుందంటే 1007/36 is equals to 0. ఈ 36ను ఇటు సైడ్ మల్టిప్లై చేద్దామండి. 36 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 36 5s 180 ఎక్స్ ప్లస్ 36 దీంతో 36 3తో క్యాన్సిల్ చేస్తే 12 8s 96 y ప్లస్ 1 అచ్చా ఇది ప్లస్ కాదు కదా మైనస్, ఇది నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది, మైనస్ ఇది ప్లస్సే మైనస్ 1007 ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బై 36 ఉంటుంది, ఇది అటు పంపిస్తే 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 180x ప్లస్ 96y మైనస్ 1007 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ అండి, ఇవి 2 చేయండి మీరు. సేమ్ ఇంతసేపు అలానే ఉంటుంది. ఇది నెక్స్ట్ లెట్ C is equals to 0, 0 be the center and R is equals to 9 be the radius of the circle.
x minus h whole square plus y minus k whole square is equals to r square. We have x minus 0 whole square plus y minus 0 whole square is equals to 9 square. X square plus y square is equals to 81. Next, find the equation of this circle whose center is minus 1 comma 2 and point in which passes through point ఏమో 5 comma 6 అండి. ఇది ఏం కోఆర్డినేట్? సెకండ్ కోఆర్డినేట్. సెంటర్ వచ్చేసి ఎక్స్ ఏమో ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ. ఇదేమో ఆర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు minus 1 comma 2, పాయింట్ వచ్చేసి పి ఆఫ్ 5 comma 6. సో లెట్ సి ఈజ్ ఈక్వల్స్ టు minus 1 comma 2 బి ద సెంటర్. Let the required circle passes through the P of 5 comma 6. We have R is equals to CP. R is ఫస్ట్ మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సిపి అంటే ఏంటి? అండర్ రూట్ ఆఫ్ 5 minus into minus plus 1 whole square plus 6 minus 2 whole square. R is equals to 6 square plus 4 square. 6 square ఏమవుతుంది? 36. 4 square ఏమవుతుంది? 16. R is equals to under root of 16 plus 46 36 ఏమవుతుంది? 52. The required equation of the circle with the center minus 1 comma 2 and the radius r is equals to under root of 52 is x. ఇక్కడ ఏముంది? సర్కిల్ -1 కదా, -1 మైనస్ ప్లస్ x minus x plus 1 whole square plus y minus 2 whole square is equals to r అంటే రూట్ 52 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సర్. x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y is equals to 52. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x minus 4y ఏమవుతుంది? ప్లస్ 5 మైనస్ 52. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y. 52లో నుండి 5 పోతే ఏమవుతుంది? మైనస్ 47 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది అండి ఆన్సర్. నెక్స్ట్ సెంటర్ ఏంటి? మైనస్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది సర్కిల్ హ్యావింగ్ ది సెంటర్ minus 4 comma 3. ఇది ఈ కోఆర్డినేట్లో ఉన్నాయండి. ఇక్కడ పాయింట్ P ఆఫ్ 0 comma 0 సెంటర్. ఇక్కడ కాదు, ఇది రాంగ్ డయాగ్రామ్. ఇలా పాయింట్ వచ్చేస్తుంది, ఇది పాయింట్. ఇక్కడ సెంటర్ ఉంది -4 comma -3. ఇక్కడ P ఆఫ్ 0 comma 0. లెట్ C ఆఫ్ -4 comma -3 be the center. Let the required circle passes through origin. We have R is equals to CP. R is equals to under root of
0 minus n minus plus whole square plus 0 minus n minus plus 3 whole square. R is equals to 4 square into 16, 9 square, 3 square into 9. R is equals to root 25. R is equals to 5. The equation of this